చాలా బాగుంది. ఒక త్రిబుల్ ఆర్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ గారు తక్కువ, రుతురాసం గారు ఎక్కువ అనట్లేదు, ఇద్దరు ఈక్వల్గానే పట్టుకెళ్ళిపోయారు. తెలుగు ఆడియన్స్కి ఏదైతే మసాలా కావాలో దానికి డబుల్ ఉంది ఇందులో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొని చూసారా, అదొకటి సరిపడేది అన్ని కూడా బాగుంది. టైగర్ సాంగ్ మాట పక్కన పెడతా, సైతన్ సాంగ్ మాత్రం చాలా గట్టి కొట్టింది. బాగుందన్న, బాగా వచ్చింది సినిమా, చాలా బాగుంది. నేను వార్ 2కి వెళ్ళాను. సినిమా మాత్రం సూపర్ 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 హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ సినిమా ఎలివేషన్స్ అవని, విఎఫ్ఎక్స్ అవని అన్నీ సూపర్ 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 హిట్. సరేనా అన్న? ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలైట్ అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ మామూలుగా లేదు అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నువ్వు నేను మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ కాదన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే అసలు ఎన్టీఆర్ అనేది స్క్రీన్ మీద కనబడితే చాలు. అలాంటిది యాక్టింగ్ గురించి నువ్వు నేను మాట్లాడుకునే సిచ్యువేషన్ మనం లేదు అన్న, మామూలుగా లేదన్న. సూపర్ ఉందన్న, సూపర్ సినిమా, సూపర్ హిట్. ఒక్కసారి వెళ్ళాడు, మళ్ళీ 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 వెళ్తాడు అన్న. వార్ 2 సినిమా ఏమన్నా చూసానన్న ఇప్పుడే అన్న. నా జీవితంలో ఫస్ట్ టైం అన్న ఇప్పుడు దాకా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్మెన్ చూసానా. ఫస్ట్ టైం అన్న వార్లో అన్న వాళ్ళందరినీ వీళ్ళు బీడ్ చేశారన్న. ఆ స్పీడ్కి ఎన్టీఆర్ కానీ అబ్బా అన్న రెండు కలర్లో ఇంకో 10 కలర్లు ఉంటే బాగున్నా ఎగరేసేవాడిని. గాల్లో సినిమాలు అంతా గాల్లో ఎగిరి 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 తిరగతానే ఉన్నారన్న సినిమాలు అన్న. గాల్లోనే ఫైట్లు గాల్లోనే, పాటలు గాల్లోనే, డైలాగులు గాల్లోనే, అన్ని గాల్లోనే ఉండబోయా. సినిమా గాల్లో ఉంది, సినిమా గాల్లో పోయింది అంతే. ఆ సినిమా పాపా ఏముందన్న సినిమా, అబ్బా వేరే లెవెల్ అన్న సినిమా. సినిమాలో పాటలోనే పోయా పాపా బాగుందన్నా, హైలైట్ అయ్యి చెప్తున్నా. అని నేను ఏమన్నానంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాని క్రాచ్ చేసిందన్న, బీడ్ చేసిందన్న, దాన్ని దాటేసిందని చెప్పిన. హీరో ఎవరంటే ఇద్దరు, ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క, ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబా ఏం కొట్టుకున్నారు పోయా లాస్ట్లో పోయా. ఈ సినిమాలో పోయి హృతిక్ రోషన్తో ఖైరాత్ అని పాప ఏముంది పోయా, బికినీలో ఉంది పోయా, ఏముంది పోయా, డైలాగ్ ఏముంది పోయా, ధర్మం రక్షిత రక్షిత, ధర్మం రక్షిత రక్షిత, ధర్మం రక్షిత, జై ఇండియా జై ఇండియా జై ఇండియా జై ఎన్టీఆర్ అంతే. ఇండియా ఫస్ట్, ఇండియా ఫస్ట్, ఇండియా ఫస్ట్ అంతే. మన ప్రాణాలు కూడా పక్కన వేసిండి అందరూ, ఇండియా ఫస్ట్ అని చెప్పారు అంతే. కలెక్షన్ అయితే ఇంకా చెప్పినా. ఈ సినిమా వార్ 2 సినిమా చెప్తున్నా ఇప్పుడే. ఇది ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రపంచం గ్లోబల్ మొత్తం, అమెరికా, చైనా, జపాను, మలేసియా, సింగపూరు సినిమాలు అన్ని దేశాలు చూపించేశారు పోయా వార్ 2లో. అన్ని దేశాలు వార్ 2 సినిమాలో ఏ దేశాలు అయితే చూపించారో ఆ అన్ని దేశాల్లో ఈ సినిమా బాగా ఆడి ఒక్కొక్క దేశంలో 10 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 1,000 కోట్లు అని దాటి 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 టోటల్గా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కాదు కదా, అంతకు మించి అంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ ఇంకా ఎక్కడ తగ్గేది లేదంటే